ఢిల్లీలో కమల వికాసానికి ముఖ్య కారణాలేంటి? 2.5 దశకాల తర్వాత బీజేపీ హస్తిన గడ్డపై గట్టి పట్టు సాధించడానికి రీజన్లేంటి? కేజ్రీవాల్ నాయకత్వం ఫెయిల్యూర్తో కమలం పార్టీ పాంచజన్య అస్త్రం చారిత్రక ఫలితాలను అందించింది. ఆమ్ ఆద్మీ పార్టీ మూలాల్ని దెబ్బకొట్టడంలో బీజేపీ భారీ సక్సెస్ సాధించింది. లిక్కర్ స్కామ్ ని బాగా హైలైట్ చేసిన బీజేపీ నేతలు అవినీతిపై పోరాట పునాదులపై పుట్టిన ఆప్లో అవినీతి పరులు ఉన్నారని బలంగా ఎస్టాబ్లిష్ చేయగలిగింది. దీనికి తోడు ఆప్ మాదిరిగానే ఉచిత హామీలు గుప్పించటం, బడ్జెట్లో ఐటీ వరాలు మధ్యతరగతి ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపటానికి కారణమయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీలో నాయకత్వ లేమిని హైలైట్ చేయడంలో బీజేపీ విజయం సాధించింది. కేజ్రీవాల్ జైలుకు వెళ్లినప్పుడు అతని భార్య పెత్తనం, తరువాత అతిషి సీఎం కావటం ద్వారా ఆప్లో నిరంకుశ భావాలను బయటపెట్టాయి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రధాని మోదీ నాయకత్వంపై నమ్మకం పెంచుకున్నారు రాజధాని ఓటర్లు. మోదీ కూడా ఢిల్లీపై ముందు నుంచే ఫోకస్ పెట్టడం వల్ల బీజేపీ వైపు ఓటర్లు మొగ్గు చూపారు. ఢిల్లీ బీజేపీ నేతలు కూడా ఏమాత్రం తగ్గకుండా ఆప్పై విమర్శనాస్త్రాలు సంధించారు. కాంట్రవర్సీ కామెంట్లతో ప్రజల్లో బీజేపీపై నిత్యం చర్చ జరిగేలా చూడటంలో సక్సెస్ అయ్యారు. మొత్తానికి బీజేపీ అనుకున్నట్లే మెజార్టీతో రాజధానిలో 27 ఏళ్ల తరువాత జెండా పాతారు. భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో మహిళలకు నెలకు 2,500 రూపాయలు, ప్రతి గర్భిణీ స్త్రీకి 21,000 రూపాయలు, 6 న్యూట్రిషన్ కిట్లను అందిస్తామని తెలిపింది. ప్రస్తుతం ఆ ప్రభుత్వం ఇస్తోన్న మొదటి సంతానం సమయంలో 5,000, రెండో సంతానం సమయంలో 6,000తో పాటు ఈ కిట్లు అదనంగా అందుతాయని పేర్కొన్నారు. పేద వర్గానికి 500 రూపాయల చొప్పున ఎల్పీజీ సిలిండర్లు, హోలీ, దీపావళి సందర్భంగా ఒక ఉచిత సిలిండర్ను అందిస్తామని హామీ ఇచ్చింది. అలాగే 60 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న సీనియర్ సిటిజన్లకు 2,500 రూపాయలు, 70 ఏళ్లు పైబడిన వారికి, వితంతువులు, వికలాంగులకు నెలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. 27 ఏళ్ల తరువాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి రావటం అనేది ఇటీవల లోక్సభ ఫలితాల్లో కాస్త బరువు తగ్గిన బీజేపీకి కొత్త బలమిచ్చిందనే చెప్పాలి. బీజేపీపై పడ్డ ఈ మరకను అత్యంత తక్కువ కాలంలోనే తుడుపుకున్నట్లయింది. ఢిల్లీ ఎన్నికల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీలు రెండు సంక్షేమ రాజకీయాలపై ఒకదానితో ఒకటి పోటీ పడుతున్న సమయంలో బీజేపీ దేన్నైతే వ్యతిరేకించిందో దాన్ని అస్త్రంగా వాడి నెగ్గింది. ఢిల్లీ విజయం మోదీ హామీల విశ్వసనీయతపై జనాలకున్న నమ్మకాన్ని ఎత్తి చూపించింది. అలాగే ప్రధాని మోదీ సుపరిపాలనా వాగ్దానానికి ఢిల్లీ మెజార్టీ ఓటర్లు మద్దతు పలికారు.